నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్. చెప్పులు కుట్టుకుంటా కొలుముట్టు చేసుకుంటా ఉన్నానండి. ఏంటి మొత్తం కిరాణా కొట్ట? ఎంత చేస్తున్నావు? కాదు, రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు? 4-5 వేలు అమ్ముతున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి నీకు సరుకులన్నీ? రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా లేకుంటే అక్కడికి వెళ్తావా? వాళ్ళే నువ్వు ఇండెంట్ పెట్టేస్తావా? ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇండెంట్ పెడతావు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ? కాదు, నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు కదా, ఇస్తున్నారు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఓ దాంట్లో 3-4 ఉంటాయి కదా. ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు? ఇంకా నేర్చుకున్నావు, అది కూడా చేస్తే బెటర్ కదా. స్పేస్ బాగానే ఉంది దీంట్లో. నువ్వు నీట్గా కానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు, అందరికి ఎత్తిస్తున్నావు. అట్లా కాకుండా సిస్టమేటిక్గా పెట్టావు అనుకో, వాళ్ళు ఏది కావాలంటే పికప్ చేసుకుంటే నీకు బిల్ ఈజీ కదా. మాట్లాడదా ఏంటైనా పసుబాబు? అయ్యా నువ్వేంటి ఇదిగోండి సామానాలు కొనుక్కుంటాకు వచ్చానండి అయ్యారు. ఈ జోలు కుట్టుకుంటాకండి. అది చెప్పుల షాప్ ఇది వరకు మా సెంటర్లో గొడుగు వేసుకుని గొడుగు కింద కుట్టుకుంటూ పోతున్నాండి. ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి, అంత డెలికేట్ షాప్. ఎప్పుడు మీ దగ్గరికి వస్తుంటాడా? చిన్న చిన్న పనులు కన్నిటికి చిన్న చిన్న పనిముట్లు కొనుక్కెళ్తానండి. కొనుక్కెళ్తావు? అన్ని ఇక్కడ కొంటావు, బయట కొంటున్నా? ఇంకా రాజమండ్రిలో కూడా కొంటానండి. రాజమండ్రి నుంచి చర్మాలు గట్ట అవి తెచ్చుకుంటాను. కొన్ని ఏమో నేనే నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి. ముందు సున్నంలో పెట్టండి, తర్వాత చెక్కలో నానబెట్టండి, తుమ్మ చెక్క, కరక్కాయ చర్మం, అప్పుడు అందులో నానబెట్టి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఇది? నేను 95లో కానీ చేస్తున్నాను సార్. 1990లో నుంచి. ఇదేనా ఇంకేమైనా చేస్తావా? ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం, కుట్టుకుంటామండి. సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్. ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి వచ్చేసినాయి కదండి, ప్లాస్టిక్ నిషేధించారు కదండి. ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి. ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో. అవి కూడా అమ్ముతావా? అవి కూడా అమ్ముతానండి సార్. బుట్టలు, ఫ్లవర్స్లో పెట్టుకునే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్. అక్కడ నుంచి తెచ్చుకుని ఒక 20-30 లాభం చూసుకుని అమ్మేసుకుంటాను. మీ ఊర్లో అమ్ముతావా? మా ఊళ్ళోనండి. నా దగ్గరకు వస్తారండి, ఇంటికి వస్తారండి, ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి. కొంతమంది ఆర్డర్ ఇస్తారండి, జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి. ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్. డప్పులు కొట్టే వాళ్ళకి ఇది పింఛన్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నారండి. ఇప్పుడు ఆ బాబతులోనేనండి అయ్యగారు. ఇది వరకు నాకు 1000 రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనండి. అది ఇప్పుడు 4000 అయిందండి అయ్యగారు. చెప్పులు కుట్టిన కొలముట్టి కింద నాకు ఇచ్చారండి మా అయ్యగారు. మీరే ఇచ్చారండి. అది డప్పులు కొట్టే వాళ్ళకి డప్పులు అండి, డప్పులు కొడతానండి. ఇదినండి, ఇది వరకు అంటే చేసుకుంటేవాడిని అనిపోయినండి. ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయానండి. వయసు నీకు? నాకు 55 సంవత్సరాలు అండి అయ్యగారు. నాకంటే చిన్నోడే కదా, 20 ఏళ్ళు. మరి తెగుళ్ళు వచ్చాయినాయి కదండి అయ్యారు, తెగుళ్ళు వచ్చాయినాయి కదండి. ఇప్పుడు కాళ్ళు నొప్పులు అండి, కాళ్ళు నొప్పులు కొని తెచ్చుకున్నావు. కాళ్ళు నొప్పులు అండి. మళ్ళీ అక్కడేమో కిడ్నీలో కొంచెం ఏదో ఫాల్ట్ ఉంది అన్నారండి. మొన్న వెళ్ళి వచ్చాను రాజమండ్రి అండి హాస్పిటల్కి. ఏదో అలాగా జీవనోపాధి అలా కడుక్కుంటున్నాను. ఏం చదువుకున్నావు నువ్వు? నేను 3వ తరగతి చదువుకున్నానండి. రా మీ షాప్ చూద్దారా, పోతా మాట్లాడుకో. నమస్కారం. డబ్బులు ఎంత అయ్యారు? డబ్బులు అండి ఇప్పుడు ఏమి బెదిరింపులు ఏమి లేవు కదా? వ్యాపారం బాగా జరుగుతుంది కదా? రండి పిల్లలు. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందరూ ఈ పని చేస్తారా? మీ బిజినెస్ అనా? ఓకే అమ్మా, మళ్ళీ ఒకసారి మాట్లాడతా. మంచిదమ్మా తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, పర్లేదు ఇప్పుడే వద్దు. లేట్ అయింది, 2 గంటలు లేట్ అయింది. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ అమ్మా.
ఈ పక్క నువ్వు ఏంటి బస్సు ఏం చెప్పు. ఏముందండి అయ్యారండి ఇలాగ ఉన్నదండి నాకు బతికండి. దొరకో ఈ పక్క దొరకో ఇంకా. ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించేవాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఏమో ఇంటర్ చదివాడండి. 22 సంవత్సరాలు, పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి, చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్గానండి. ప్రైవేట్ చేస్తా. ఒక 8 ఏళ్ళు అలాగే ఇస్తున్నారు. పెళ్ళి అయిందా? లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. అచ్చా, ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి, ఐటీ చదివాడండి. ఇంటర్ ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఇక్కడేనండి. మా ఊరు, మా మేనల్డికే చేశానండి. మీ మేనల్డికి ఏదో దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటాక నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేను ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో, మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు, మీరు వస్తేనే మాకు బాగుంటుందండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి. మీ పరిపాలనలో 2017, 18లో ఇల్లు ఇచ్చారండి. అంత కోర్టు వచ్చిందండి, నేను కొద్ది కట్టుకోలేకపోయానండి. అంతే, మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి అయ్యారు. సొంత ఇంటి జాగానది మా నాన్నదండి. అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడండి. మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము, మా నాన్నగారికి 2 మగవాళ్ళు, 6 ఆడపిల్లలండి. 5 ఆ పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం అందరికండి. మొత్తం మా సిస్టర్లకి, మా చెల్లెలండి, నేనే పెద్దోండి ఇంటికి. పెద్ద కుటుంబం. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు చదువుకున్నారండి. కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయండి మా చెల్లెలు గారి పిల్లలకి. మా కుర్రోళ్ళు ఉన్నారంటే వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటారండి. తాటలు గట్ట డ్రైవింగ్, రైతులకి పొలాలు గట్ట దుంతాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారండి. నీ అభిప్రాయం, ఇన్నేళ్లుగా మీరు, నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరినీ చూసాం, ఇంకా కూడా ఆర్థికంగా పైకి రాలి, కారణం ఏమంటావు? ఆర్థికంగా అంటే ఏమన్నా సార్, లేకండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతాం కష్టం అవుతుందండి. అంటే చదువుకోవాలని కూడా ఎందుకు ఆశ పుట్టడం పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్. అప్పుడు లేదు కదండి. అప్పుడు లేక పిల్లల్ని చదివించలేక, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇంటికి పెద్దవాడినండి. నేను బడిలోకి పోదారంటే ఆ 3వ తరగతి చదివించాక ఎవరికో కంతం పెట్టారండి. అప్పుడు ఎంత అండి, నాకు 3 రూపాయలు అండి రోజుకండి. గేదెని తోలుకెళ్తే అండి, ఆ తోలుకెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజుకి 3 రూపాయలు ఇచ్చేవారండి. అదైనా రైతులు వచ్చి కూడబెట్టి తీసుకెళ్ళి అలాగ నేర్పించారండి. అలాగా ఈ కళాగారికి ఇలాగ అయిందండి నాకు.